అందరికీ నమస్కారములు. ఈరోజు మనం సంస్కృత సంధులు అంటే ఏమిటి, సంస్కృత సంధి ఎన్ని రకాలు మనం చెప్పుకుందాం. సంస్కృత సంధి అంటే సంస్కృత పదాల మధ్య జరిగే సంధి అని మనం చెప్పుకోవడం జరిగింది. ఇవి రెండు రకాలు, అచ్చు సంధులు, అల్ సంధులు. ఈరోజు మనం అచ్చు సంధుల గురించి చూద్దాం. అచ్చు సంధులు అంటే అచ్చులతో ఏర్పడే సంధులను అచ్చు సంధులని అంటారు. మొదటగా సవర్ణ దీర్ఘ సంధి గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు సవర్ణములు ఏంటి, దీర్ఘం ఏంటి, సంధి ఏంటనే ముందుగా తెలుసుకుందాం. సంధి అంటే రెండు పదాల కలయిక. సవర్ణములు అంటే ఒకే రకమైన అక్షరములు లేదా అవే అచ్చులు. పరమైతే అంటే వచ్చినట్లయితే లేదా వస్తే దీర్ఘం, వాటి దీర్ఘం ఏకాదేశమగును. అంటే వాటి స్థానంలో ఒక్క అక్షరం మాత్రమే మిగలడాన్ని ఏకాదేశం అని అంటారు. సూత్రం చూడండి. అ ఇ ఉ అరులకు, అ ఇ ఉ అరులకు సవర్ణములు అయిన అచ్చులు ఆ కానీ, ఈ కానీ, ఊ కానీ, రూ కానీ అచ్చులు పరమైతే అంటే వచ్చినట్లయితే వాటి దీర్ఘం ఏకాదేశమగును. వాటి దీర్ఘం అంటే ఆ, ఈ, ఊ, రు. ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు విద్య ప్లస్ అద్ది అంటే సంధిలో రెండు పదములు, పూర్వపదం, పరపదం. ఇప్పుడు పూర్వపదంలో ఉన్న చివరి అచ్చు, పరపదంలో ఉన్న మొదటి అచ్చును చూసుకోవాలన్నమాట. చూస్తే ఇక్కడ ఆ ప్లస్ ఆ వచ్చి వాటి యొక్క దీర్ఘం చూడండి. విద్యార్థి దీర్ఘం అక్షరం వచ్చింది, ద్యా అనే అక్షరం వచ్చింది. అలాగే ఇక్కడ కూడా గౌరీ ప్లస్ ఈసుడు. ఇక్కడ ఇది పూర్వపదం, పరపదం. పూర్వపదంలో ఉన్న చివరి అచ్చు ఈ అనే శబ్దం అంటే అచ్చు, ఇందులో ఈ అనే అచ్చు ఉంది, ఇక్కడ ఈ అనే అచ్చు ఉంది. ఈకి ఈ పరమైన మనకి ఈ అనే అచ్చు వస్తుందని చెప్పుకున్నాం కదా. అందుకని ఇక్కడ గౌరీసుడు వాటి దీర్ఘం చూడండి ఏకాదేశమైంది. ఇవి ఏకాదేశం అయినప్పుడు మనకి ఒక అక్షరం మాత్రమే మిగులుతుంది. భాను ప్లస్ ఉదయం, భానుదయం ఊ అనే అచ్చు దీర్ఘం వచ్చింది చూసారా. పితృ ప్లస్ రుణం, పితృణం.